కరుణాసాగర్ గారు, ఇప్పుడు వారు చెప్పినట్టుగా చెప్పండి. ఇలా కాదు, క్విక్ అంటే వెంటనే సత్వర న్యాయం జరగాలనేటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి చాలామంది ప్రజలకు ఉన్నటువంటి ఆవేదన. తప్పించుకుపోతున్నారు సంవత్సరాలకు. ఆ చట్టాలు ఇప్పుడున్న చట్టాల ప్రకారం అది వీలు కాకపోవచ్చు. బహుశా కరుణాసాగర్ గారి అభ్యంతరం అదే ఉంటుంది. ఇప్పుడున్న చట్టాల ప్రకారం అది వీలు కాకపోవచ్చు. కాకపోతే ఆ రకమైనటువంటి స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకుని ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుందేమో ఆలోచన చేయాలి. వారే న్యాయ నిపుణులు కాబట్టి వారే చెప్పాలి. కరుణాసాగర్ గారు, రెండు క్వశ్చన్స్. ఒకటి, అలాంటి అవకాశం ఇప్పుడు చాలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అవి వచ్చాయి, బట్ వాటి ద్వారా సత్వర న్యాయం జరుగుతుందా లేదో మీరే చెప్పాలి, ఎందుకంటే ఆ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి. రెండోది, మీ అంశానికి సంబంధించింది, మీ దీనికి సంబంధించింది కాకపోయినా కూడా ఎందుకు కేంద్ర ప్రభుత్వం సంకోచిస్తోంది? ఇంతకంటే ఇంకా మూవ్మెంట్ ఏముంటుంది అంటే ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని ప్రెసిడెంట్ రూల్ పెడితే దాని తర్వాత వచ్చేటువంటి పరిణామాలు వీటన్నిటి గురించి ఆలోచిస్తోందా? ఎందుకని వెనక ముందు ఆడుతోంది? కేంద్ర ప్రభుత్వము ఎందుకు ఆడుతుంది అని అంటే దానికి నేను సమాధానం చెప్పలేను. కానీ యాజ్ అన్ అడ్వకేట్ గా నేను చెప్పేది సమాధానం ఏంటంటే, సిబిఐకి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఒక 8 సంవత్సరాల క్రితం ఏం చేసిందంటే కన్సెంట్ విత్డ్రా చేసింది. సిబిఐ లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి లా అండ్ ఆర్డర్ లో సెంటర్ ఇన్వాల్వ్మెంట్ ఉండద్దు అన్లెస్ దట్ ఈస్ కాల్డ్ ఫర్ అంటే కోరితే తప్ప. ఎవరెవరు కోరితే? ఒకటి, స్టేట్ గవర్నమెంట్ మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరితే. 2, హైకోర్టు ఆర్డర్ ఇస్తే తప్ప వేరే ఏ సందర్భంలో కూడా సిబిఐ ఏకపక్షంగా పోయి ఈ కేసు మేము తీసుకుంటామని చెప్పడానికి లేదు. ఇది ఫెడరల్ స్ట్రక్చర్ లో ఉన్నటువంటి అడ్జస్ట్మెంట్. ఓకే. చంద్రబాబు నాయుడు గారికి వీటి కేంద్రంలో ఉన్న బీజేపీకి చెడినప్పుడు చంద్రబాబు నాయుడు కూడా కన్సెంట్ విత్డ్రా చేశాడు. కేసీఆర్ గారికి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ కి రిఫ్ట్ నడుస్తున్నప్పుడు ఫామ్ హౌస్ కేసు విషయంలో అప్పటికి ఆయన కూడా విత్డ్రా చేసిండు కన్సెంట్. మమతా బెనర్జీ విత్డ్రా చేసింది, ఉద్ధవ్ ఠాక్రే విత్డ్రా చేసిండు, తమిళనాడు స్టాలిన్ విత్డ్రా చేసిండు, కేరళలోని కమ్యూనిస్ట్ గవర్నమెంట్ విత్డ్రా చేసింది, పినరాయి విజయన్ రాజస్థాన్ గవర్నమెంట్ పినరాయి విజయన్ గవర్నమెంట్ విత్డ్రా చేసింది, రాజస్థాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ విత్డ్రా చేసింది. ఎందుకు విత్డ్రా చేసింది అంటే ఏకపక్షంగా పోయి చేయడానికి ఉండదు అన్లెస్ దెర్ ఇస్ ఎ కన్సెంట్ ఆర్ హైకోర్టు డైరెక్షన్. ఇప్పుడు హైకోర్టు చెప్పింది కాబట్టి తీసుకుంది వెంటనే. హైకోర్టు చెప్పింది కాబట్టి సిబిఐ ఎంటర్ అయింది. అంతవరకు సిబిఐకి ఎంటర్ కావడానికి ఉండదు. ఇది లీగల్ ఇష్యూ. దీన్ని జనాలు ఆ లీగల్ పాయింట్ లో ఉండరు. జనాలు అంతా ఆవేశంతో ఆలోచిస్తున్నారు. ఒకడు ఎమోషన్స్ తో ఒకటి చంపాలి అంటే చంపాలి అంటే అట్లా ఉంటుంది. అట్లా నడిస్తే అనార్కీ అవుతుంది, కయాటిక్ అయిపోతుంది. మనము సొసైటీని రన్ చేయలేము, అడ్మినిస్ట్రేషన్ చేయలేము గవర్నమెంట్. కాబట్టి దేర్ ఆర్ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టు బి ఫాలోడ్. సిబిఐకి లోకల్ జ్యూరిడిక్షన్ లో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ మధ్యలో ఫెడరల్ స్ట్రక్చర్ లో ఈ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అన్లెస్ దే రిక్వెస్ట్ సిబిఐ కాంట్ ఎంటర్. అయితే ఈ కేసులో ఏమైందంటే, మీరు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు సిబిఐ ఎంక్వైరీ చెయ్యాలి. ఎందుకంటే ఇక్కడ బాచ్డ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కావాలని నిందితులను తప్పించడానికి ఇన్వెస్టిగేషన్ తప్పుగా పట్టించడం, ఇన్వెస్టిగేషన్ స్లోగా చేస్తున్నారు. ఆల్రెడీ ఈ ఇన్వెస్టిగేషన్ హెడ్ చేస్తున్నటువంటి కలకత్తా సిపి పైన అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి. ఇంతకుముందు కేసులో ఇట్లనే చేసింది. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలని అంటే అక్కడ జరిగిన సంఘటన తీవ్రతను దృష్టిలో ఉంచుకొని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అప్పుడు సిబిఐ ఎంటర్ అయ్యింది. సిబిఐ ఎంటర్ అయినా ఏమైంది? అప్పటికే కంటామినేట్ చేసేశారు. బేసిక్ గా ఏదైనా కేసులో వాటర్ టైస్ కేసు చేయాలంటే మర్డర్ కేసులో ఆ సంఘటనా స్థలంలో దొరికినటువంటి క్లూసే ఇంపార్టెంట్. ఎందుకంటే ఐ విట్నెసెస్ లేరు కదా. అసలు నాకు ఒక క్వశ్చన్ అడుగుతానండి, ఆర్జీకర్ హాస్పిటల్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్? గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ప్రైవేట్ హాస్పిటల్ అయినా ఈ రోజున్న సమాజంలో అంతమంది విజిటర్స్ వచ్చి, అంతమంది పేషెంట్స్ వచ్చి, డాక్టర్స్ వచ్చి పబ్లిక్ ప్లేస్ లో సీసీ కెమెరా పెట్టరా? ఉండదా? సీసీ కెమెరా ఉండాలి. ఎవరు ఎంటర్ అవుతారు, ఎవరు పోతున్నారు, ఏ వార్డులోకి ఎవరు వస్తున్నారు, ఏ ఫ్లోర్కి ఎవరు వస్తున్నారు, ఎవరు ఎక్కడి నుంచి పాస్ అవుతున్నారు, సీసీ కెమెరా ఉండదా? సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయాలి? అంత పెద్ద హాస్పిటల్ కి సెక్యూరిటీ పర్సనల్ ఎందుకు లేరు?
అంత పెద్ద హాస్పిటల్లో కంటామినేషన్ చేయడానికి వందల మంది గోడ దుంకి పోతుంటే పోలీసులు ఉండరు, సీసీ కెమెరాలు ఉండవు, ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా అనిపిస్తుంది కదా. సిబిఐ అక్కడికి వెళ్ళేసరికి మొత్తం కంటామినేట్ అయింది, క్లూస్ లేవు. అసలు ఇది కొత్త కాదంటున్నారు ఇలాంటి వచ్చిపోయారు. ఇలాంటి ఇన్సిడెంట్లు జరగడం అక్కడ ఆర్జీకర్ కాలేజ్ ఆర్జీకర్ హాస్పిటల్ ఒక సంఘటన అయితే, ఇటువంటి సంఘటన ఒక చాలా సెన్సేషనల్ సంఘటన ఒకటి జరిగింది, ఆరుషి తల్వార్ మర్డర్ కేసు. గుర్తుందో లేదో మీ అందరికి, ఢిల్లీలో ఆరుషి తల్వార్ అనేటువంటి ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ తన ఇంట్లోనే తల్లిదండ్రులు వేరే బెడ్రూమ్ లో ఉంటారు, తన బెడ్రూమ్ లో తాను పండుకొని ఉంటే రాత్రి హాయిగా చలాకీగా తల్లిదండ్రులతో కలిసి మాట్లాడి పుస్తకం చదువుతూ పండుకున్నటువంటి ఆరుషి తల్వార్ పొద్దున్న లేచేసరికి శవమే ఉంది. అవును, పెద్ద సెన్సేషన్ అది అప్పట్లో. అదే ఇంట్లో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్, పెద్ద కాలనీ, గేటెడ్ కమ్యూనిటీలో ఒక బ్లాక్ లో ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్ లో తండ్రి డాక్టరు, తల్లి వర్కింగ్ ఉమెన్, ఇంట్లో ఒక అమ్మాయి మర్డర్ అయిపోయింది. ఎవరు మర్డర్ చేశారు, ఎట్లా మర్డర్ చేశారు అని చేసడానికి లోకల్ పోలీసులు ఎన్ని అరెస్టులు, ఎంతమందిని దోషులుగా వదిలేసారు. సిబిఐ ఎంక్వైరీ, ఈ రోజు కూడా సిబిఐ ఎంక్వైరీ ఇంకా కంక్లూడ్ కాలేదు ఆరుషి తల్వార్ మర్డర్ కేసు. ఎట్లా లోకల్ పోలీస్ ఏం చేసిందంటే మర్డర్ స్పాట్ పోగానే మర్డర్ స్పాట్ కంటైన్ చేయలే, మూమెంట్ కంట్రోల్ చేయలే. వాచ్మెన్ ఇంటూ పని మనిషి వచ్చి తలుపు కొడితే ఓపెన్ చేసిన తర్వాత పని మనిషి పోయి చూసి తల్లిదండ్రులు చూసిన తర్వాత పక్కింటోళ్ళు, చూసేటోళ్ళు, చుట్టాలు అందరు వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు వస్తారు. వచ్చి ఏం చేస్తారు, అక్కడ ఏవేవైతే క్రూషియల్ ఎవిడెన్సెస్ ఉంటాయో అవన్నింటినీ కంటామినేట్ అయిపోయింది. అప్పటికి రాగానే ఆ పరామె వచ్చేసి బాటిళ్ళన్నీ కడిగేసింది, ఇల్లు మొత్తం తూడ్చేసి. మీకు అనుమానాలు తాగివా? ఏదైనా మర్డర్ స్పాట్లు ఎట్లుంటుందండి? అడుగు ఏలి ముద్ర, అడుగు గుర్తు, రక్తము, చెమట, వెంట్రుక, చర్మము, ఇవన్నీ సహకరిస్తాయి డిఎన్ఏ ప్రొఫైలింగ్ చేయడానికి. అక్యూజ్డ్ ఎవరు, నిందితుడు ఎవరు, విక్టిమ్ కాదా, ఎంతెంత అఫెన్స్ జరిగిందని. అది తల్వార్ అని ఒక మూవీ వచ్చింది హిందీలో, చూస్తే ఈ రకంగా కంటామినేట్ ఎట్లా అయిందో ఇది కూడా సేమ్ ఆ రకంగానే కంటామినేట్ అయ్యింది. కంటామినేట్ అయ్యేటట్టు చేశారు, కంటామినేట్ కాలేదు. దే వాంటెడ్లీ లెట్ దట్ డన్. మీ కెరీర్లో మీరు చాలా కేసులు, కరుణాసాగర్ గారు మీ కెరీర్లో ఇలాంటి కేసెస్ లేదా ఈ తరహా కేసులు చాలా చూస్తుంటారు కాబట్టి, మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి, ఈ విచారణ జరుగుతున్నటువంటి తీరు ఇదంతా చూస్తుంటే ఎప్పటికల్లా దోషుల్ని పట్టుకొని శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. సుమారుగా ఒక ఏమైనా సంవత్సరాలు లేకపోతే నెలల తరబడి ఏమైనా జరుగుతుందా? ఎందుకంటే మీరే చెప్తున్నారు కంటామినేట్ చేశారు, సీన్ ఆఫ్ క్రైమ్ సీన్ అంటారు కదా, అది ఆ ప్లేస్ని కంటామినేట్ చేశారు. ఇంకో సెన్సేషనల్ కేసు చెప్పాలండి. విజయవాడలో ఒక ముస్లిం అమ్మాయి హాస్టల్ బాత్రూమ్ లో చనిపోయి దొరికింది. ఆయిషా మీరానా? అదేనా? ఆయిషా మీరా మర్డర్ కేసు. అవును. ఇండియన్ జ్యుడిషియల్ హిస్టరీలో లాంగెస్ట్ ఇన్వెస్టిగేటెడ్ మర్డర్ కేసు అది. ఇంతవరకు అసలు నిందితుడు పట్టుడులే. ఒక ఆయనను అరెస్ట్ చేశారు, వాడిని చాలా రోజుల తర్వాత కోర్టు నిర్దోషాన్ని డిక్లేర్ చేసింది, కానీ అసలు మర్డర్ ఎవరు చేసినా ఇంతవరకు డిక్లేర్ కాదు. ఆయిషా మీరా మర్డర్ కేసు అన్సాల్వ్డ్ కేసు, ఆరుషి తల్వార్ అన్సాల్వ్డ్ కేసు. ఎందుకు అన్సాల్వ్డ్ కేసు అయినాయంటే ఓన్లీ లోకల్ పోలీసు ఆ మర్డర్ సీన్ ని కంటామినేట్ కాకుండా కాపాడకపోవడానికి. ఎందుకంటే ఏదన్నా మర్డర్ కేసులో విట్నెసెస్ ని అక్యూజ్ ని ఎట్లా ఐడెంటిఫై చేస్తారంటే ఐదర్ ఐ విట్నెస్, కళ్ళతో చూసిన వాళ్ళు, లేదంటే సర్కమ్స్టాన్షియల్ విట్నెస్, ఆ ఇంట్లోకి వెళ్తూ చూసేవాళ్ళు, బయటికి వెళ్ళేటప్పుడు చూసేవాళ్ళు. మూడవది ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, సిసి కెమెరాస్. నాలుగవది సెల్ ఫోన్ టవర్ లొకేషన్స్, ఆ సంఘటనా స్థలంలో ఆ టవర్ లొకేషన్ లో వాళ్ళు ఉన్నారా లేదా. ఐదవది డిఎన్ఏ ప్రొఫైలింగ్, వెంట్రుకలు, రక్తం, చర్మం, వేలిముద్రలు, కాలిముద్రలు, సలైవా. సలైవా ఎట్లా వస్తుందంటే అక్కడ పోయినప్పుడు ఏదైనా వాటర్ తాగింటే ఆ బాటిల్ కార్నర్ మీద ఏదో ఒక సలైవా పార్టికల్ తాటడం, చెయ్యి ఇట్లా పట్టుకున్నప్పుడు వేలుముద్రలు, కాలు వేసుకున్నప్పుడు షూ. అందరికి ఒకలాగా ఉండదండి ఏలుముద్ర అనేది, ప్రపంచంలో యూనిక్. అట్లా డిఎన్ఏ ప్రొఫైల్ చేసుకోవడం. మీరు కాకి మూవీ చూసారా? ఒక నిందితుని పట్టుకోవడానికి దేశంలో ఉన్న అన్ని జైళ్ళకు పోయేసి పట్టుకుంటే లాస్ట్ ఉత్తరప్రదేశ్ దొరుకుతారు. కాకి మూవీ కేవలం వేలుముద్రతో పట్టుకుంటారు ఒకటి.
ఇన్ని ఎవిడెన్స్ ని ఏ ఎవిడెన్స్ కూడా లేకుండా చేశారు, కడిగి పడేశారు మొత్తం కేసుని. సో ఇది కూడా ఇప్పుడు సిబిఐ వాళ్ళకు ఇది పెద్ద పరీక్ష. ఉమ్, పట్టుకున్నవాడు నిజమైన వాడా కాదా అని ప్రూవ్ చేయడం, పట్టుకోవడం ఒక ఎత్తు అయితే, వాడు పట్టుకున్నవాడు నిజంగా నేరం చేశాడా లేదా అనేది ప్రూవ్ చేయడం చాలా చాలా కష్టమైన పని. ఉమ్. అనుమానాల మీద దీన్ని బట్టి ఏం అనుమానాల మీద చేస్తుందంటే, నిందితుడిని అనుమానం మీద పట్టుకుంటే రేపు పొద్దున కోర్టులోకి వెళ్ళిన తర్వాత కేసు గీగిపోతుంది. ఉమ్, సెన్సేషన్, ప్రజల ఒత్తిడి, కోర్టుల ఒత్తిడి, గవర్నమెంట్ల ఒత్తిడి ఉందని చెప్పి అరెస్టులు చేస్తే కేసు వీగిపోతుంది, అవుట్ అయిపోతుంది కేసు. ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఉమ్, ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఎక్కడ విషియేట్ చేసినా కానీ కేసు అవుట్. మీరు కండ్లతో చూస్తూ మీ మందు మర్డర్ అయినా సరే ప్రొసీజర్ ఫాలో కాకపోతే ఆ కేసు కొట్టేస్తారు. yes. కాబట్టి ప్రొసీజర్ ని ఫాలో అవుతూ కంటామినేషన్ కాకుండా అక్కడ ఉన్నటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్, క్లూస్ ఇవన్నీ తీసుకొని వాటిని పాత నేరస్తులు లేదంటే అనుమానితుల మీతోటి చేయించి ఒక అనుమానితుల లిస్ట్ తయారు చేసి ఎవరైనా చూసిన ఐ విట్నెస్లు ఉంటే వాళ్ళతోటి టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ చేయించి ఇంత పక్కడబందిగా కేసు చేస్తే గానీ ఈ రోజు ఎన్నో ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ లో శిక్షలు పడవు. ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చాయి కాబట్టి కొంచెం ఫ్రీ అయింది, కానీ అయినప్పటికీ అయితే మనకి మీడియాలో ఎవిడెన్సెస్ లేకుండా శిక్షలు వేయించడం కష్టం. కరుణాసాగర్ గారు, మీడియాలో మనకు వచ్చినటువంటి కథనాలు, నేషనల్ మీడియాలో వచ్చినటువంటి కొన్ని కథనాల ప్రకారం అవును చేశాను, కావాలంటే ఉరి తీసుకోండి అతను అన్నాడు అన్నట్టుగా కొన్ని ఇది వచ్చాయి. అలాంటి వాటిని బేస్ చేసుకుని అతను శిక్షించడానికి కుదరదా? ఎట్లయితే ముద్దుసీను చెప్పాడు, పరిటాల రవి నేనే మర్డర్ చేశాను, బావ కళ్ళల్లో ఆనందం చూడడానికి నేనే తీసుకుపోయి కాల్చి పడేశానని చెప్పాడు. అది ప్రూఫ్ అవుతుందా? అదిగా అరెస్ట్ చేశారు, తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఏమైంది కేసు? పరిటాల మర్డర్ కేసులో ఎవరైతే నిందితున్నో వారు ఇంతవరకు శిక్ష పడలే, వాడిని జైల్లో చంపేశారు. వాళ్ళ జైల్లో చంపినోని ఇంకోటి జైల్లో చంపినాడు, వాడిని జైల్లో చంపినాడు, ఇంకోటి జైల్లో. నిజంగా పరిటాల రవి కేసులో ఇన్వెస్టిగేషన్ జరిగి శిక్ష పడ్డదా? పల్లె. పబ్లిక్ స్టేట్మెంట్స్ తోటి మీకు ఆ విషయం చెప్తానండి, ఫలానా వాడు మన కళ్ళ ముంగట మర్డర్ చేసిండు, వాడిని అరెస్ట్ చేసారు. అరెస్ట్ చేసిన తర్వాత తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి వాళ్ళతోటి కన్ఫెషన్ చేపిస్తారు పోలీస్ వాళ్ళు, ఇద్దరు పంచులను నిలబెట్టి. ఆ కన్ఫెషన్ కోర్టులో ప్రూవ్ కాదు, ఎందుకంటే అది పోలీస్ కస్టడీలో చెప్పింది కాబట్టి. అంత కేసు పెట్టిన వాడే ప్రూవ్ చేయాలి, నేరస్తుడు ప్రూవ్ చేయాల్సిన పని లేదు ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ లో. అదే యూకే జ్యుడిషియల్ సిస్టమ్ లో నేను నేరారోపణ చేస్తే నీవు ప్రూవ్ చేసుకోవాలి నేను తప్పు చేయలేదు. కానీ ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ లో ఎట్లుంటుందంటే పోలీస్ వాళ్ళు నేరారోపణ చేస్తే పోలీస్ వాళ్ళే ప్రూవ్ చేయాలి, నేరస్తుడు సైలెంట్ ఉండొచ్చు, మొత్తం కేసు స్టైల్ అంతా చేతులు మనం అడాప్ట్ చేసుకోవాలా అలాంటి సిస్టమ్ ని, లేకపోతే ఇదే అంటే అడాప్ట్ చేసుకోవడం అంటే ఇండియన్ కండిషన్స్ ప్రకారం ఈ సిస్టమే కరెక్ట్. కానీ పోలీస్ వాళ్లకు ఇమీడియట్ గా ఇన్సిడెంట్ జరగగానే పోలీస్ సంఘటనా స్థలానికి వెళ్ళడం తోటే ఫస్ట్ గోల్డెన్ మినిట్స్ అంటారు. ఫస్ట్ 60 minutes ఆర్ 90 minutes ని గోల్డెన్ మినిట్స్ అంటారు. ఆ మినిట్స్ లోపల పోలీస్ రెస్పాండ్ అయ్యి వెళితే చనిపోవడానికి క్లూస్ ఒక్కటే కాదు, దాడి జరిగిన వారిని బతికించే అవకాశం ఉంటుంది, దాంతో డైరెక్ట్ ఎవిడెన్స్ దొరుకుతుంది. అక్కడ ఉన్న సంఘటనా స్థలంలో ఎవరైనా ఐ విట్నెస్ ను ట్రేస్ అవుట్ చేయడానికి ఉంటుంది. అక్కడ సీసీ కెమెరాలు ఉంటే ఇమీడియట్ గా అక్కడ నుంచి సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకోవడానికి, క్లూ తీసుకోవడానికి ఉంటుంది, చాలా పనులు చేయడానికి ఉంటుంది. లేట్ అయింది అనుకోండి, గోల్డెన్ 90 minutes దాటిపోయింది అనుకోండి, ఆ తర్వాత కొంచెం కేసు తయారు చేయడం అనేది కొంచెం కష్టమవుతుంది.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.